చిరంజీవి గారి సార్‌ని. సెన్స్ ఆఫ్ హ్యూమరు అదే ఆ రోజు షీల్డ్ ఇచ్చే ఫంక్షన్‌లో మొత్తం ప్రపంచం అంతా చూసింది. మేము చూసాము. అక్కడ లైవ్‌లో ఉన్నోళ్ళు చూసారు. ఒక్కరు తప్ప. యెస్. మీరే. నేనే. లేదు నేను ఇంటికెళ్ళంగానే నేను చూసా. ఎక్కడున్నాడు అభినవ్? టైం టైం అయింది. అయినట్టు. ఏం జరిగింది అసలు ఆ నో. రోజు? నో. నో. అది ఆ రోజు ఏంటంటే ఐ హ్యాడ్ టు గో టు ఎ వెడ్డింగ్. హ్మ్. అండ్ మాకు నాకు సార్ స్పీచ్ స్టార్ట్ అయినప్పుడు కూడా నాకు తెలుసు. బికాజ్ నేను టైం 1కి 10 సార్లు టైం చూసుకుంటా ఉండే. హ్మ్. 9:50 9:55 స్టార్ట్ చేశారు. సార్ స్పీచ్ స్టార్ట్ చేసిన తర్వాతే నేను వీళ్ళు ఏంటంటే సార్ బాడీ గార్డ్స్ వాళ్ళు అప్పటికే క్లియర్ చేస్తున్నారు కింద. హ్మ్. 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 జరగండి ఇదంటే నేను అనుకున్నా ఒక టైం అయింది కదా సార్ అప్పుడు అట్లా అన్నారు ఎక్కువ మాట్లాడరేమో హ్మ్. ఐ థింక్ అయిపోతుంది అనుకుంటా. అండ్ ఐ హ్యాడ్ టు గో టు వెడ్డింగ్. ఓకే. 9:00 ఆ రోజు మాకు ఇంకొక పార్టీ ఉండింది మొత్తం ఫిలిం వాళ్ళతోటే. హ్మ్. 9కి హ్మ్. మాకు చెప్పింది ఏంటంటే 6:30కి వచ్చేయండి 8:30 వరకు అయిపోద్ది. 9కి మనం 0:40కి వెళ్ళాలి. హ్మ్. అక్కడ మొత్తం అందరు టీం మళ్ళీ కలుస్తున్నాం. ఓహో 9 ఓకే డన్. నేను అది చూసుకొని అందరికి బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. హ్మ్. 9:45 9:50కి సార్కి మైక్ వచ్చింది ఫర్ హిమ్ టు టాక్. హ్మ్. నాకు అదొకటి నేను ముందే అనుకున్నా ఏంటంటే ఓకే పార్టీకి నేనే వెళ్ళాను బట్ దీనికైతే 100% పెళ్ళికెళ్ళాలి. పెళ్ళి ఉండింది. అండ్ పెళ్ళి ఏంటంటే ఆ రోజు పెళ్ళి కాదు నెక్స్ట్ 2-3 డేస్ తర్వాత పెళ్ళి ఉండింది. హ్మ్. మై పేరెంట్స్ హ్యాడ్ టు గో టు మా బ్రదర్ ఈజ్ ఇన్ కెనడాలో ఉంటాడు. వాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. హ్మ్. వెడ్డింగ్కే వచ్చాడు వాళ్ళ మిస్సెస్ బ్రదర్ వెడ్డింగ్. ఓకే. ఓకే. సో యూజువలీ నేను వెడ్డింగ్స్కి ఎక్కువ వెళ్ళే రకం కాదు. మా కజిన్స్ అనుకోండి దే నో నా వైపు కజిన్స్. ఇది మా సిస్టర్ ఇన్ లా వాళ్ళ ఫ్యామిలీ కదా కొంచెం ఐ థాట్ ఓకే నో ఐ హ్యాడ్ టు గో బికాస్ సిస్టర్ ఇన్ లాస్ అవును. ఫాదర్ ఇంకా జాగ్రత్తగా యా ఉండాలి. యా యా ఫాదర్ ఆల్సో లైక్స్ మీ అలాట్. హ్మ్. హ్మ్. అండ్ దే ఆర్ పంజాబీస్ బేసిక్గా. హ్మ్. వాళ్ళ హాస్పిటాలిటీ అది నెక్స్ట్ లెవెల్. వాళ్ళు అట్లా రాకపోతే వాళ్ళు ఫీల్ అయిపోతారు కూడా. హ్మ్. హ్మ్. ఇవన్నీ నేనేంటంటే మా పేరెంట్స్ దే హ్యాడ్ టు గో టు దేర్ హోమ్ నెక్స్ట్ డే మార్నింగ్కి ఏదో ప్రిపరేషన్. సో మా మమ్మీ ఏవో ఇవ్వడానికి వెళ్ళాలి. హ్మ్. అండ్ దే ప్యాక్ దేర్ బ్యాగ్స్. వీళ్ళంతా అలంకృత రిసార్ట్కి వెళ్తున్నారు ఓకే. ఓకే. నైట్ టైం ఆర్ నెక్స్ట్ డే వెళ్ళాలి. మా అమ్మ వాళ్ళు అక్కడే ఉండి పొద్దున వీళ్ళతో పాటు వెళ్ళిపోదామని. మా బ్రదర్ ఈవినింగే వెళ్ళిపోయాడు. నేను అన్న అమ్మాయి ఏంటి కదా సరే నేను వస్తా కదా ఇది 8:30కి అయిపోద్ది మ్యాక్సిమం 9-9:15కి ఇంట్లో ఉంటానే. హ్మ్. వస్తే నేను తీసుకెళ్ళిపోతా ఐ విల్ డ్రాప్ చేసి ఒకసారి హలో హాయ్ అంకుల్కి మనోడికి కూడా హలో హాయ్ చెప్పేసి నేను వచ్చేస్తా. తర్వాత మళ్ళీ వెడ్డింగ్కి రేపు వస్తా. ఓకే 9:45 9:50 అయిపోతుంది. అండ్ మా అమ్మ నాకు అప్పటికే ఒక 2-3 సార్లు మెసేజ్ చేసింది. ఏం చేద్దాంరా ఏంట్రా అని. సరేలే అని నేను అప్పటికి ప్రొడ్యూసర్ గారికి చెప్పి మన శరణ్య అనుకుంటా గోల్డ్ బాక్స్ ఆవిడకి చెప్పి ఏమనుకోద్దు ఒకసారి చెప్పి అని డైరెక్టర్ గారు నాకు కూడా నమస్తే పెట్టేసి ఐ లెఫ్ట్. ఐ థింక్ సార్ అప్పుడు వెన్ హీ వాస్ టాకింగ్ ఇంకా ఆబ్వియస్లీ అభినయుడి లేదు అయిపోయి బాస్ వేసేసారు. నేను మీకు అన్నిటికంటే పెద్ద ఇది చెప్తా. షూటింగ్ అంతా సార్ యు సీ హౌ వాట్ అ మ్యాన్ హీ ఈజ్. ఫస్ట్ రోజు మార్నింగ్ అలాగని సార్ నమస్తే సార్ అని కాళ్ళకి దాని ఎస్ మై ఫ్రెండ్ కమ్ మై ఫ్రెండ్ ఏంటి ఎలా జరుగుతుంది అది రైట్ వైభవ్ ఎలా జరుగుతుంది అని. నేను ఒక రోజు సార్ నా పేరు అంటే సుష్మిత గారు కూడా ఉన్నారు. సుష్మిత గారు వైభవ్ అట అయ్యో వైభవ్ అట చూడు నేను సార్ నా పేరు వైభవ్ కదా సార్ అభినవా ఓకే ఓకే ఏమయ్యా కొంచెం ఏజ్కి ఇది ఇవ్వండి అయ్యా ఏంటి పేరు మర్చిపోతే ఏమైంది ఇప్పుడు అది అన్నట్టు కొద్దిగా నార్మల్గా అలా వెరీ కూల్గా సార్ మాట్లాడతారు. ఓకేలే సార్ నో ప్రాబ్లం. నేను నా పేరు మీ నోట వింటే చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పుకోవడం కానీ మీరు ఏ పేరు పెడితే నా పేరు అదే ఐ హ్యావ్ నో ప్రాబ్లం. షూటింగ్ అప్పుడంతా వైభవ్ అని పిలిచారు. ప్రీ రిలీజ్లో వెన్ హీ వాస్ టాకింగ్ అబౌట్ మీ హీ సెడ్ అభినవ్. కరెక్ట్. చూసారా మీరు? ఎందుకంటే ఇప్పుడు ప్రీ రిలీజ్లో కూడా గోలా ఇది అండ్ ప్రీ రిలీజ్ వరకు మేము షూట్ ఎప్పుడో అయిపోయింది మాది. 20-25 రోజులుగా నన్ను చూడని కూడా చూడలేదు. సో మీకు గుర్తు పెట్టే ఇది కూడా ఉండదు. సో అట్లా అనమాట. సార్ కూడా అసలు హీస్ 69-70 years ఏమో కానీ హీఈస్ వెరీ యాక్టివ్ యంగ్ ఎట్ హార్ట్. హీఈస్ అమేజింగ్ సార్ నిజంగా. హీఈస్ వెరీ బట్ మీకు తెలియకుండా మీరు ఇంకో పెద్ద సీక్రెట్ రివీల్ చేశారు ఇప్పుడు. ఏది? సారు పేరు పిలిచేటప్పుడు దగ్గరగా ఉండే పేరుతో పిలిచేస్తుంటారని చెప్పారు కదా ఇప్పుడు. యాక్చువల్గా ఇదే ప్రాబ్లం రామ్ చరణ్ గారికి చాలా ఎక్కువ ఉందని మనకి ఎన్టీఆర్ గారు RRR ప్రమోషన్స్లో చెప్పున్నారు. అవునా? రామ్ చరణ్ గారు అంటే దగ్గర మనిషి అంటే వారికి ఏదో డ్రైవింగ్ స్విమ్మింగ్ సంథింగ్ ఏదో నేర్పించడానికి వచ్చిన మనిషిని ఓకే ఓకే ఓకే
రకరకాల పేర్లో పిలిచేవాళ్ళంట. పిలిచారు. అవునవును. ఎస్, ఇంటర్వ్యూలో ఆ! చెప్పారు. అవును. సో ఇది అయితే ఈయన కూడా ఇదే పేరేమో అనుకొని జూనియర్ ఎన్టీఆర్ అన్న కూడా అదే పేరు పిలిస్తే ఆయన కూడా బలుకుతున్నాడంట. పలుకుతున్నాడు. ఓకే అనుకుంటే తర్వాత సార్ నా పేరు అది కాదంటే మరి ఏం రామ్ పిలిచినా చరణ్ ఎందుకు పలుకుతున్నాడు. పిలుస్తున్నాడు నేను. ఆయన ఏదో ప్రేమతో పిలుస్తున్నాడు, కరెక్ట్ చేయడం ఎందుకని. సో హ్మ్. అయితే ఇది ఫాదర్ నుంచే వచ్చింది. అంటే సార్ ఇప్పుడు చిరంజీవి గారికి నిజంగానే సార్ అన్నట్టు మనం వీకెండ్ డిస్కౌంట్ సార్ రామకరణం చేసినట్టే వైభవం. అంతే కదా! అసలు ఆయన పక్కనుండి ఆయన పక్కన నటిస్తూ అంతకంటే ఏం ఎస్. కావాలి. అండ్ అయితే ఈ మొత్తం ప్రాసెస్‌లో ఒక సీరియస్ క్వెషన్ సార్. అనిల్ రావిపూడి గారు యాక్చువల్‌గా ఇండస్ట్రీలో ఇప్పుడున్న డైరెక్టర్స్‌లో చెప్పి హిట్ కొట్టే డైరెక్టర్ ఆయన. కానీ ఆయన సినిమా చేసే నేను ప్రతిసారి చెప్దాం అనుకున్నది మీరే చెప్పేశారు క్వశ్చన్లో. రైట్. ఆయన సినిమా చేసే ప్రతిసారి కొంతమంది ఒక వర్గం దొరికేస్తాడు క్రింజ్ ఇలాంటివి అంటూనే ఉన్నారు. వాళ్ళన్న ప్రతిసారి ఇంకా ఆయన 100 కోట్లు ఎక్కువ కొడతానే ఉన్నాడు. Yeah. ఆయన కాన్ఫిడెన్స్ ఏంటి, ఎలా ఉంటాడు సెట్లో, సార్ అసలు ఇవి పట్టించుకుంటాడా? అస్సలు సార్ ఆమె అనిల్ అన్న అయితే ఇది ఇట్లా ఒకటి జరుగుతుంది నీకు తెలుసా అసలు అన్నట్టుంటాడు. ఆయన అసలు లోటస్ మీద వాటర్ పడితే లోటస్ తడవచ్చు చూడండి. జారిపోద్ది బొట్టు. దట్ ఈస్ హౌ హీ డజంట్ కేర్. ఆయన ఇంకోటి ఏంటంటే ఎప్పుడు పని, హీజ్ అ వర్కహాలిక్. అండ్ అందరు డైరెక్టర్లు కష్టపడతారు, సార్ కూడా కష్టపడతారు. బట్ నాకు తెలిసి సార్ అనిల్ గారి సినిమాలు ఇట్లా హిట్ అవ్వడానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ వాట్ హీ డస్ వెన్ హీఈస్ నాట్ వర్కింగ్. ఒకసారి షూటింగ్ జరుగుతోంది నవంబర్లో అనుకుంటా. చిన్న బ్రేక్ వచ్చింది 2-3 days. అప్పుడు సార్ ఇది ఏదో ఒక ప్రోగ్రామ్ ఉంది కదండి, డాన్స్ అవును, ప్రోగ్రామ్, ఆయన పార్టిసిపేట్ చేస్తారు, వెళ్తారు కదా జడ్జిగా జడ్జిగా. చేస్తారు. అవును. వెళ్ళారు. దాంతో ఒక రీల్ వచ్చింది నెక్స్ట్ డే. మేము షూట్గా ఏ రోజైతే మళ్ళీ స్టార్ట్ ఆ రోజు మార్నింగ్ నేను ఆ రీల్ చూసా. ఫుల్ దువ్వేసుకొని మంచి బట్టలు అది వెళ్తుంటే ఈ అమ్మ హీరో లెక్కున్నాడే ఏందా ఈయన అని నేను వెళ్ళి సార్ ఇది చూసారా మీరు అంటే అరే అన్నాడు. నేను అన్నా సార్ అసలు మీకు అవసరం లేదు కదా ఈ ప్రోగ్రామ్కి దానికి వెళ్ళడానికి, మీరు ఇక్కడ ఇంత షూటు ఇక్కడ, ఎందుకంటే మాకు ఆగస్ట్ సెప్టెంబర్ పోయింది షూట్ లాస్ట్ ఇయర్. సో అక్టోబర్ నవంబర్ వాజ్ ద బిగ్గెస్ట్ స్కెడ్యూల్ ఫర్ అస్ టు ఫినిష్ ద ఫిలిం. నవంబర్ ఎండ్ కాదు, డిసెంబర్ 5th వరకు వెళ్ళింది షూట్. ఓకే. డిసెంబర్ 5th, 7th, 8th కూడా వెళ్ళిందేమో. ఐ థింక్ దాని తర్వాత కూడా చెన్నైకి వెళ్ళి నయనతార గారు 1-2 షాట్స్ తీసుకొని వచ్చారు 10th తర్వాత కూడా. ఓకే. ఇంత దీనిలో మీరు ఈ మధ్యలో దీనికి వెళ్ళారేంటి లేదా ఆయన చెప్పిన ఆన్సర్ తోటి ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే ఇట్లా ఆలోచిస్తారా వావ్ అని. ఏం చెప్పారు? నాకు ఊరికే ఒక దగ్గర కూర్చోవడం నచ్చదు అభినవ్. నా మైండ్ ఎప్పుడు పనిచేస్తూ ఉండాలి. నేను ఏదో ఒక దానిలో నా మైండ్ని నేను ఎంగేజ్ చేసుకుని ఐ హ్యావ్ టు కీప్ వర్కింగ్. నాకు ఏం పని లేకపోతే చిరాకు పుడుతుంది. నాకు పని లేకపోతే నేను ఏదో ఒకటైనా ఏదో ఒకటి చేయాలి. నేను ఎదర్ ఊరికెళ్ళి మా పేరెంట్స్ తోటి వేరే ఏదన్నా ఒక వాళ్ళ పర్సనల్ పని అయినా ఏదైనా చేయాలి, లేకపోతే ఇక్కడ ఉంటే ఇంకొక స్టోరీ గురించి అయినా ఆలోచించాలి, లేకపోతే ఫ్రెండ్స్ అయినా కలవాలి. ఐ హ్యావ్ టు డూ. నేను ఊరికే కూర్చొని అబ్బా న్యూస్ పేపర్ చదువు, ఒక ప్రోగ్రామ్ చూద్దాం, ఇట్లాంటి ఇది నాకు ఉండదు. నేను ఉండలేను అట్లా. మై మైండ్ హ్యాస్ టు బి యాక్టివ్ అన్నాడు ఆయన. వావ్. అంటే ఈ రోజుల్లో కొంచెం టైం దొరికితే పడుకుందాం గంట ఎక్కువ, లేకపోతే లెట్స్ జస్ట్ ఈ లేజవే అంటారు కదా, సండే వస్తే నెట్ఫ్లిక్స్ ఆన్ చేసుకొని కూర్చున్నారు. వాళ్ళు ఏం పని ఉంది ఈవినింగ్ ఎప్పుడైతే తెలియదు, అయితే ఏమైంది వాళ్ళ సండే అన్న ఒక టేక్ ఇట్ ఈజీ. అవును, 8 సినిమాలు హిట్ కొట్టున్న డైరెక్టర్ ఆయన. అప్పటికి వరుసగా 8 సినిమాలు. 9వ సినిమా చిరంజీవి గారితో ఆల్రెడీ ప్రాసెస్లో ఉండింది. అప్పటికి ఆయన సమాధానం చెప్పినప్పటికీ ఆయన ఒక 2 days రెస్ట్ తీసుకుంటా అంటే ఏం కాదు, ఆయన అడిగే వాళ్ళు ఉండరు. నో సర్ప్రైజ్. ఆయనకి 9 సినిమాలు కాదు, ఇంకో 9 సినిమాలు కూడా హిట్ అవుతాయి. ఎందుకంటే బికాజ్ హీఈస్ లైక్ దట్. అండ్ నేను షూటింగ్ అప్పుడు కూడా చూశాను కదా సార్. సార్ అనిల్ అన్న సమీర్ గారు అదొక సచిన్ సెహ్వాగ్ పార్ట్నర్షిప్ లాగా. ఆయన మైండ్లో నడుస్తుంది ఈయనకు తెలుసు, ఈయన మైండ్లో నడుస్తుంది ఆయనకు తెలుసు. వాళ్ళిద్దరు పిచ్ మీద పార్ట్నర్షిప్ చేసుకుంటూ వెళ్తే 100 రోజులు 100 సెంచరీ తర్వాత సెంచరీ 100 పార్ట్నర్షిప్ అవుతూనే ఉంటుంది. ఆయన ఇప్పటికీ ఐ థింక్ ఇద్దరు కలిసి 3 సినిమాలు చేసినట్టున్నారు. అవునవును. నేను సెట్ మీద చూశాను కదా సార్. బేసిక్గా 8:30 అని చెప్తారు.
చిరంజీవి సార్ బీయింగ్ చిరంజీవి సార్, హీ కమ్స్ ఆఫ్ ఎట్ 8 ఓన్లీ. దెన్ దే స్టార్ట్ షూటింగ్. ఆ రోజు ఎత్తుకున్న సీన్ 5 పేజీలు అవనివ్వండి, 8 పేజెస్ అవనివ్వండి, 10 పేజెస్ అవనివ్వండి, ఎన్ని షార్ట్లైనా ఉండనివ్వండి, ఈవినింగ్ 5:30, 5:45 వరకు అయిపోతాయి. ఫినిష్ అవ్వాలి. అయిపోతాయి. అవ్వాలి ఏం లేదు, అయిపోతాయి అంతే. అది మసూరిలోనే కానివ్వండి, హైదరాబాద్లోనే కానివ్వండి. అండ్ ఊరికే తీసేయడం కాదు. మీరు సినిమా చూసారు కదా, ఎక్కడ ఏదో చుట్టేశారు, ఏదో అశ్రద్ధతో తీశారు అన్నట్టు ఏం ఉండదు అక్కడ. ఎవ్రీథింగ్ ప్లాన్ బట్టి. అండ్ హీ సో ప్లాన్డ్ అండ్ హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకి మొత్తం సినిమా ఆయన రాసుకున్నప్పుడే ఆయన ఐ థింక్ చూసేస్తారు అనుకుంటా. ఐ థింక్ ఎవ్రీ డైరెక్టర్ డస్ దాట్. మరి అందుకనే ఆయన 70 days 80 days. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఆయన హిస్ ఫార్మాటివ్ డేస్లో వెన్ హీ వాజ్ రైటింగ్ ఫర్ అదర్ డైరెక్టర్స్ ఆర్ ఫర్ అదర్ రైటర్స్, ఆ టైంలో నాకు తెలిసి ఐ థింక్ హీ వర్క్డ్ ద హార్డెస్ట్. ఎందుకంటే మీరు ఇప్పుడు అన్నారు కదండి, చెప్పి కొట్టాడు అన్నారు కదా. అవును. దీనికి ఐ థింక్ ఒక ఆడియన్స్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ కూడా ఈవెన్ బిఫోర్ హీ స్టార్టెడ్ మేకింగ్ ఫిల్మ్స్ ఆయనకు ఉండాలి. ఓకే. అంటే ఈ సినిమా వచ్చింది, నాకు బాగా నచ్చింది, ఆ ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అది కూడా చూద్దాం ఒకసారి వెళ్ళి. అండ్ ఐఎమ్ షూర్ దే వర్ మెనీ ఫిల్మ్స్ దట్ హీ వుడ్ హ్యావ్ గాన్ అండ్ ఆయన ఆల్రెడీ చూసేస్తున్నా కూడా ఇప్పుడు ఈ రెండోసారో మూడోసారో ఆడియన్స్ రియాక్షన్ కోసం వెళ్తా అని కూడా వెళ్ళుంటారు ఆయన. కరెక్ట్. ఎందుకంటే ఆ పల్స్ పట్టుకున్నారు ఆయన. ఫర్ హిమ్ టు నో, అవును. ఆహా నేను దీనికి ఎంజాయ్ చేశా, ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారా, ఏది ఆయన రాయని సినిమాలకు కూడా, వేరే వాళ్ళ సినిమాలకు కూడా ఐఎమ్ షూర్ హీ వుడ్ హ్యావ్ డన్ దట్. లేకపోతే యూ విల్ నాట్ నో సార్. ఇట్లా అంటే ఆయన పటాస్ తీసి 10 ఏళ్ళు అయింది కదా, అవును, 2015. దానికన్నా ముందు ఆయన చేసుంటాడు ఇది. అండ్ అప్పటికి ఇప్పటికి సినిమాలు ఎంత చేంజ్ అయ్యాయి. అవును. అండ్ ఇవాళ కూడా ఇప్పుడు క్రింజ్ అనుకోండి, ఏమన్నా అనుకోండి సార్, నాకు తెలిసి సంక్రాంతికి వస్తున్నా ఎంత చేసింది సార్, 350 కోట్లు. అదేమి రీజనల్ మూవీలో ఆ నెంబర్ చూసి అప్పట్లో ఫీజులు ఎగిరిపోయినాయి. అదేమి గవర్నమెంట్ స్కీమ్లో తెచ్చుకున్న పైసలు కావు అవేమి. ఎక్కడన్నా నిల్చున్నారు వీళ్ళంతా వెళ్ళి, పోనీ మన సినిమాకి టికెట్ రేట్స్ గురించి గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెట్టుకున్నట్టు, మేము 350 అనుకున్నాం, మాకు 200 వచ్చిందా, 150 మీరు ఇవ్వచ్చు కదా అని ఏమన్నా అడిగారా వెళ్ళి? లేదు. థియేటర్లో ఆడియన్సెస్ హ్యావ్ గాన్ అండ్ సీన్ ద ఫిలిం అండ్ అదే వచ్చిన పైసలు. అవును. హౌ డస్ ఇట్ మ్యాటర్? ఎవడన్నా క్రింజ్ అనుకుంటే ఏంటి, ఏదనుకుంటే. పోనీ ఇంకోటి కూడా ఆలోచించండి, అందరూ ఒకటే లాంటి సినిమాలు తీస్తారా? కరెక్ట్. అది ఎక్కడన్నా జరుగుతుందా అసలు అట్లా? ఎస్పెషల్లీ ఇండియాలో బేస్ మన సినిమాలు, మన బేసిక్ మన ఫిలిం ఇండస్ట్రీ, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఫిలాసఫీ ఆర్ ఒక సిద్ధాంతం అనుకుంటే వీ షుడ్ ఎంటర్టైన్ ఆడియన్స్ అనేది బాగా నమ్ముతారు. అవును. వీ మేక్ ఎంటర్టైనింగ్ ఫిలిమ్స్. మిగతా సినిమాలు కొంచెం మరీ హార్డ్ హిట్టింగ్ అది ఇది ఉంటే అవి ప్యారల్ సినిమానో లేకపోతే అవార్డుల కోసం తీసారు అన్నట్టు ఉంటుంది కదా. మన దగ్గర అయితే వెరీ ఇది. హాలీవుడ్లో అట్లా కాదు. హాలీవుడ్లో ఒక పెద్ద ఏ లిస్టర్ కూడా వెళ్ళి హీ విల్ మేక్ అ ఫిలిం దట్ మైట్ సీమ్ లైక్ అప్పుడప్పుడు వాళ్ళు చేసే సినిమాలు. ఇప్పుడు షాషాంక్ రిడెంప్షన్ ఉంది, అది ఏమన్నా ఉందా దానికి? ఒక మీరు ఫ్యామిలీతో వెళ్ళి పాప్కార్న్ తిని చూసేటట్టు ఏమైనా ఉంటుందా? అది అట్లేం ఉండదు. మరి టాప్ గన్ ఉంటుంది కదా, మరి మిషన్ ఇంపాసిబుల్ ఉంటుంది కదా, అక్కడైతే అన్ని సినిమాలకు ఒక యాక్సెప్టెన్స్ ఉంది. ఇక్కడ ప్రిడామినెంట్లీ ఎంటర్టైన్మెంట్ అన్నప్పుడు ఈచ్ వన్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ దేర్ ఓన్ టేక్ అబౌట్ ఎంటర్టైన్మెంట్, హౌ దే బట్ అలా ఉంటేనే బ్యూటీ కూడా. అది కూడా అదే సార్ బ్యూటీ. ఇప్పుడు సార్ నేనేమంటా అంటే, ఇప్పుడు మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు సార్, షాపింగ్ మాల్లో 10 రకాలు చేయొచ్చు. ఒకటే సినిమాల గురించే ఉంటే మొత్తం షాపింగ్ మాల్ షాపింగ్ మాల్ అవ్వదు కదా. బట్టలు కొనుక్కోవచ్చు, అన్నము తినొచ్చు, తాగొచ్చు, పిల్లలు గేమ్స్ ఆడొచ్చు, మీరు చెప్పులు కొనుక్కోవచ్చు, బట్టలు కొనుక్కోవచ్చు, అలాగే సినిమాలు కూడా చూడొచ్చు, జంక్ ఫుడ్ తినొచ్చు. అవును. ఒక షాపింగ్ మాల్లోనే అంత వెరైటీ ఉంటే ఇండస్ట్రీలో ఎందుకు ఉండదు? అంటే ఎంత పర్టికులర్గా నేను అనిల్ గారి గురించి ఎందుకు అడిగానంటే, యాక్చువల్గా నేను ఇది ఆయన అడగాలనుకున్నాను. నాకు ఆయన ఉండే బిజీ వల్ల ఆ ప్రెస్ మీట్కి నేను రాలేకపోయాను. సో ఆయన ఇంటర్వ్యూ నాకు దొరకలేదు కాబట్టి తెలుసుకోవాలని అడిగాను. గ్రేట్ కన్విక్షన్ ఇన్ వాట్ హీ డస్. మంచిగా నమ్ముతారు ఆయన, నమ్ముతారు. అండ్ షూట్ చేసేటప్పుడు మీరు చూస్తే మీరు ఇంక ఈ క్వశ్చన్ అడగరు ఇంకా. ఎందుకంటే నమ్మకం ఆయనకి, చాలా నమ్మకం ఆయనకి. ఆయన స్క్రిప్ట్ మీద ఒక 200% నమ్ముతాడు ఆయన. ఓకే. అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు చెప్పా కదా, ఒక ఆడియన్స్ ఫీడ్బ్యాక్ కూడా ఉంది ఆయనకి.
ఆయనంటూ పల్స్ ఒక తెలుసు. సిస్టమ్ ఆయనకు ఉంది. అండ్ చిరంజీవి గారు చెప్పారా ఆయనే అపోజిషన్ లీడర్ అయిపోతాడు ఆయన సినిమా మీదని. ఇది అవసరం లేదు కట్ చేయి, ఇది అవసరం లేదు కట్ చేయి. తెలియడానికి కూడా హౌ డస్ హీ నో దట్ ఇది కట్ చేస్తే బెటర్, ఇది కాకుండా అది కాకుండా ఇది కట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? సో తెలియడం, పల్స్ తెలియడం. పల్స్ తెలియడం. సో I don't think, see, it is audiences, real audiences going to go watch his film, enjoying the film. నేను మణిశంకర్ వరప్రసాద్ సినిమా అయితే 12th రోజు వెళ్ళా. మా 5-6 ఫ్రెండ్స్ తోటి నేను ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్ళాను. కూర్చుంటే 40 years 50 years 55 years అంకుల్స్ లేచి డాన్స్ చేస్తున్నారు. నాకు ఒకటేసారి ఓహో, అంటే ఒక ఇందిరాకు కూడా ఇలానే చేసి ఉంటారు. వాళ్ళు అప్పుడు యంగ్స్టర్స్. వాళ్ళు యంగ్స్టర్స్ కదా. ఒక గ్యాంగ్ లీడర్, ఒక కొండబీటి దొంగ, ఇట్లా వీళ్ళు ఒక ఘరానా మొగుడు, ఒక హిట్లర్, ఇట్లైనా వాటన్నిటికీ వీళ్ళు ఇట్లా దే రియలీ ఎంజాయ్డ్ ద ఫిలిం సార్. సో దానికి ఇంకా పేరు పెట్టడానికి అవసరం లేదు. పెట్టేవాళ్ళు పెట్టుకోనియండి, బట్ సార్ పట్టించుకోని ఎనీవే, అండ్ ఐ థింక్ హీస్ డూయింగ్ గ్రేట్.